4 నెలలుగా జీతాలు లేవంటూ టిమ్స్ ఆసుపత్రి అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ధర్నాకు దిగారు. సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రిలో 4 నెలలుగా జీతాలు చెల్లించకుండా కాంట్రాక్టర్లు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఉద్యోగులు మండిపడుతున్నారు. వెంటనే జీతాలు చెల్లించాలంటూ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు టిమ్స్ ప్రధాన గేటు ముందు ధర్నా చేస్తున్నారు. రైట్, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ టిమ్స్ ఆసుపత్రిలో ధర్నాకు దిగారు. 4 నెలలుగా వారికి జీతాలు అందట్లేదని చెప్పేసి పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నటువంటి సిచ్యువేషన్ నెలకొంది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అరవింద్ అందించడానికి సిద్ధంగా ఉన్నాడు. అరవింద్, చెప్పండి, మొత్తానికి 4 నెలలుగా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ జీతాలు లేవని చెప్పేసి పెద్ద ఎత్తున టిమ్స్ ఆసుపత్రిలో ధర్నాకు దిగినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? రైట్ సురేష్, ఏదైతే చూసుకుంటే టిమ్స్ హాస్పిటల్ ప్రారంభమైన 2 రోజులకే టిమ్స్ హాస్పిటల్లో ఏదైతే హౌస్ కీపింగ్ సిబ్బంది కూడా మెరుపు ధర్నా కూడా చేపట్టారు. ప్రధానంగా వారికి 4 నెలల నుండి కూడా జీతాలు చెల్లించలేదంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాకు ఇచ్చే చాలని జీతాలు కూడా కాంట్రాక్టర్లు సరిగ్గా ఇస్తలేరంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపుగా మేము గత 4 రోజుల నుండి కూడా మేము జీతాల కోసం ఎదురు చూస్తున్నాము, కానీ ఎలాంటి జీతాలు కూడా మాకు చెల్లించడం లేదంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత పెద్ద హాస్పిటల్ నిర్మించారు, ఇంత పెద్ద హాస్పిటల్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓపెనింగ్ వచ్చి రిబ్బన్ కాల్చి గొప్పలు చెప్పుకున్న రేవంత్ రెడ్డి మాకు జీతాలు చెల్లించడంలో ఎందుకు విఫలం అవుతున్నారంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మమ్మల్ని భయభ్రాంతులకు కూడా గురి చేస్తున్నారు. మిమ్మల్ని ఉద్యోగాల నుండి తొలగిస్తాము, జీతాలు అడిగిన వెంటనే వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో విధంగా తీసుకుంటే మాత్రం ఏదైతే ఈ రోజు ఉదయం సమయం నుంచి కూడా వాళ్ళందరూ కూడా విధులు బహిష్కరించి కూడా మెయిన్ గేట్ వద్దకు రావడానికి ప్రయత్నించారు. ఇక్కడ పోలీస్ అధికారులు, అటు హాస్పిటల్ సిబ్బంది అధికారులు కూడా వాళ్ళందరూ కూడా అడ్డుకోవడం జరిగింది. అడ్డుకోవడం జరగడంతో అటు ఏదైతే వారున్న ఆ స్థలంలోనే, అంటే హాస్పిటల్ ఆవరణలోనే వాళ్ళు ధర్నా చేపట్టారు. 4 నెలల నుండి పెండింగ్ వేతనాలు కూడా ఇవ్వాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. కుటుంబ పోషణ భారం అవుతుంది. మేము అనేక సార్లు కూడా అటు కాంట్రాక్టర్ కు అటు అధికారులకు మొరపెట్టుకున్నాము. హాస్పిటల్ అంటే దాదాపుగా 4 నెలల నుండి కూడా దీంట్లో ఉండే ప్రతి ఒక్క ఎక్విప్మెంట్ కానీ, అన్ని దీంట్లో ఉండే చెత్త సామాన్లు కానీ, దీంట్లో అంటే నిర్మాణ పనుల్లో ఉన్న దానంతా కూడా మేము బయటపడేసి దీన్ని నీట్ గా క్లీన్ గా చేసి అద్దంలో మెరిపిస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చి రిబ్బన్ కట్ చేశారు, కానీ మా జీతాలు మాత్రం ఇంతవరకు కూడా చెల్లించలేదంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే ఒకవైపు మరోవైపు చూసుకుంటే గొప్పలు చెప్పుకోవడానికి, అంటే ఏదైతే ముఖ్యమంత్రి వచ్చి గొప్పలు చెప్పుకొని టిమ్స్ హాస్పిటల్ ప్రారంభం చేశాడు, మన దీంట్లో ఉన్న సిబ్బంది పరిస్థితి ఏంది, దీంట్లో ఉన్న కార్మికుల పరిస్థితి ఏంది, దీంట్లో ఉన్న వారికి హౌస్ కీపింగ్ వారి శానిటరీ సిబ్బంది కానీ, సెక్యూరిటీ సిబ్బంది కానీ ఇప్పటి వరకు ఆ జీతాలు కూడా చెల్లించలేదు. దానిపైన ఎందుకు మాకు ఇస్తా అన్న డబ్బులే కదా మాకు ఇవ్వాల్సింది, మా హక్కుగా మేము అడుగుతున్నాము, మేము పని చేశాము, మా హక్కుగా మేము అడుగుతున్నాము కాబట్టి అది వెంటనే త్వరితగతిన మాకు పెండింగ్ వేతనాలు కూడా రిలీజ్ చేయాలి. 4 నెలల నుండి కూడా ఎలాంటి జీతాలు విడుదల చేయట్లేదు అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్కడ ఉన్న అధికారులు అడిగి కూడా రేపు వస్తాయి కానీ మాత్రం జీతాలు కూడా సమయానికి చెల్లిస్తలేరు. అటు సమయానికి చెల్లించకపోగా పక్కన పెడితే 4 నెలల నుండి కూడా ఎలాంటి జీతాలు కూడా చెల్లించాలంటూ కూడా ఇప్పటికే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అరవింద్, ముఖ్యంగా చూసుకున్నట్టయితే 2 రోజుల క్రితమే అక్కడ ఆసుపత్రి టీమ్స్ ఓపెన్ చేశారు. ప్రధానంగా ఈ సమస్య ఎప్పటి నుంచో ఉంది, అయినా కూడా ఈ సమస్యను పరిష్కరించడంలో కాంగ్రెస్ సర్కారు విఫలమవుతున్నది. అన్ని సెక్టార్లో కూడా ఇలాంటి పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా వీళ్ళు చాలని జీతాలు చెల్లించాలని చెప్పేసి ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. ఆ డిమాండ్ కూడా పట్టించుకునే పరిస్థితి. ప్రధానంగా ఇప్పుడు కొత్త ఆసుపత్రిలో కూడా అవే సమస్యలు తిష్టవేస్తుంది. ఆదిలోనే అంశపాదన చందంగా తయారైనటువంటి సిచ్యువేషన్ గురించి ఏమంటారు అసలు? ఏదైతే మొదట్లోనే హాస్పిటల్ పరిస్థితి అధ్వానంగా మారే పరిస్థితి కనిపించింది. కేవలం ఈ రోజు వరకు చూసుకుంటే, ఈ రోజు మాత్రము ఉదయం 6 గంటలకు ఓపీ ఇచ్చి 10:30కే ఓపీ సేవలు కూడా
బంద్ పెట్టినట్టు కూడా ప్రధానంగా అర్థమవుతుంది. ఇక్కడ వచ్చే పేషెంట్ కూడా ఇవాళ ఓపీ సేవలు బంద్ అంటూ కూడా లోపల అధికారులు కూడా ప్రధానంగా తెలుపుతున్నారంట. అంటే దాదాపు పేదవాడి వైద్యానికి కూడా సమయం ఉంటుందా అనే విధంగా కూడా ఇప్పటికే వచ్చిన పేషెంట్లు అందరూ కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. మెయిన్ గేట్ వద్ద కూడా పోలీసులు భారీ బందోబస్తుతోని ప్రతి ఒక్కరిని అంటే పేషెంట్ల కోసం వచ్చిన ప్రతి ఒక్కరిని అటు ఆ రోగులు వాళ్ళందరినీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇవాళ ఓపీ సేవలు బంద్ మీరు రేపు రండి అంటూ కూడా ఇప్పుడు అనేక మందిని కూడా వెనుకకు పంపించే పరిస్థితి కూడా కనిపిస్తుంది. లోపల కూడా అటు ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ హాస్పిటల్లో పూర్తి స్థాయిలో కూడా వైద్యం జరుగుతలేదంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు కేవలం ఇంత పెద్ద హాస్పిటల్ రేవంత్ రెడ్డి గొప్పలు చెప్పి ఓపెన్ చేసిండు. అటు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కూడా ఇంత గొప్పలు చెప్పి ఓపెన్ చేసిన ఆ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కనీసం సిబ్బంది స్టాఫ్ కి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో కనీసం ఒక అధికారులు కూడా అడిగి తెలుసుకోవాలి. కనీసం మమ్మల్ని కూడా అడిగి తెలుసుకోవాలి. రివ్యూల మీద రివ్యూలు చేశారు. 4 నెలలు కూడా అంటే గత 4 నెలల నుండి కూడా ట్రయల్ రన్ ప్రారంభమైంది. 4 నెలలుగా ట్రయల్ రన్ ప్రారంభమైన కూడా అప్పటి నుండి కూడా జీతాల సమస్య ఉంది. అంతకుముందు కూడా మేము అధికారులకు కానీ ఉన్నతాధికారులకు కానీ అనేక మంది కూడా మొరపెట్టుకున్నా కూడా కనీసం జీతాల సమస్య పరిష్కరించలేదు. కానీ ఓపెనింగ్ మాత్రం మమ్మల్ని అంటే తీవ్రంగా ఇబ్బందులు పెట్టారు. అటు ఎవరైనా కూడా ఆ ఎవరైనా ధర్నాలు చేస్తే మాత్రం తప్పకుండా వారిని ఉద్యోగాల నుంచి తొలగిస్తామంటూ కూడా వాళ్ళకు భయభ్రాంతులకు గురి చేయడంతో అనేక సార్లు కూడా అధికారులు చెప్పి మనుషుల ఆవేదన ఒత్తుకుని మరీ ఈ రోజు పనిచేసాము. కానీ మా కుటుంబ పోషణ భారం అయిపోయింది. మాకు కనీసం హాస్పిటల్కి లేని పరిస్థితి, ఇల్లులు కిరాయి కట్టలేని పరిస్థితి అని కూడా ఆవేదన వ్యక్తం చేసి మేము ధర్నా చేస్తాం. మమ్మల్ని కూడా కిందికి పోని పరిస్థితి మెయిన్ గేట్ వద్ద భారీగా పోలీసులు మోహరించి కిందికి పోని పరిస్థితి లోపల ఎక్కడికక్కడ గేట్లు చాలా నుంచి పైనుండి కూడా కిందికి రాలేకుండా కూడా మమ్మల్ని అడ్డుకుని నిర్బంధం చేస్తున్నారు. ఏదైనా తక్షణమే మాకు పెండింగ్ లో ఉన్న వేతనాలు మాకు తక్షణమే చెల్లించాలంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ అరవింద్. ఆ పాప మేమిద్దరం మా కూతురు సిస్టర్ నేను ఇక్కడ పెట్టించి ఆ పిల్ల చదువు మానిపించి మాకు కష్టం ఉంది కాబట్టి ఆ పిల్ల చదువు మానిపించి ఇక్కడ డ్యూటీ వేయించిన సార్. ఒక్క రూపాయి ఇవ్వలేదు సార్ మాకు. మేము ఎట్లా గడుస్తుంది చెప్పండి సార్. మా పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే అంత దారుణంగా ఉంది. రెంట్ కట్టడానికి పోతే వాళ్ళు లాక్ వేసుకుంటున్నారు. అట్లాంటి ఏమంటారు లాక్ ఇవ్వకుండా ఎన్ని నెలలు రావాలి? మా ఇంట్లో ఎలా కొట్టేసింది మా ఆయన నన్ను బయటకి. ఎలా కొడితే నేను వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అడుక్కొని తింటున్నా. మొన్న బోనాల పండుగ చేస్తే కూడా నేను ఎట్లా చేసినంటే అర్ధ కిలో పిండి తెచ్చి దుకాణంలో ఉద్దరు తీసుకొచ్చి అన్ని ఖాతాలు పెట్టుకుంటాను. అన్ని ఖాతాలు పెట్టినా ఇప్పుడు ఖాతాల వాళ్ళు అడుగుతున్నారు నన్ను. సార్ ఇవ్వాలి మాకు. ఏ సార్ ప్రొసెస్ సార్ ఇవ్వాలి మాకు. ఆయన కాంట్రాక్టే కదా, కాంట్రాక్ట్ ఇవ్వాలి మాకు పైసలు. ఏ కాంట్రాక్ట్ ఈ కాంట్రాక్ట్ సార్ క్లీనింగ్ కార్డు. ఎన్ని నెలల నుండి రావాలి జీతం? 4 నెలల నుంచి రావాలి సార్. 4 నెలల నుంచి రావాలి. 4 నెలల నుంచి పొట్టెట్లా గడుస్తుంది సార్. పిల్లలం జల్లలం అందరం ఏం తినాలి ఏం బతకాలి.